సృష్టికర్తనే యేసుక్రీస్తు నామమును బట్టి షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృపను బట్టి, ప్రభు దయని బట్టి మనము చివరి దినాలకు చేరి వచ్చాం. అంటే చివరి దినం అంటే మన యాత్రకి చివరి దినాలు కాదు, ఈ సంవత్సరానికి చివరి దినాలు. అంటే 2023కి మనం ఏం చేస్తున్నాం, గుడ్ బై చెప్పే రోజులకి సమీపంలో చేరువలో ఉన్నాం మనం. అంటే అంతలో ఉన్నాం, ఇంక కొంచెం ముగించబడుతుంది అంటారు చూడండి. సో కాబట్టి ఇప్పుడు మన ముగింపు రోజులో ఉన్నాం. ముగింపు రోజులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందో ఏదో ఆలోచించాలి. అందుకే దీని టైటిల్ అంటే చివరి అంతపు కూడిక అని పెట్టాను పేరు. చివరి అంతపు కూడిక. దేవుని వాక్యం ఈ సంవత్సరం అంతా సమృద్ధిగా వినగలిగాం. అందువల్ల దైవ గ్రంథం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతాం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 20-26. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు. ఈ యొక్క చివరి అంతపు కూడికలోనికి ఈ సంవత్సరాలకి 2023కి ప్రభు ముగింపు పలికే దినాల్లో మేము జీవిస్తూ ఈ మాటలు వినగలిగినటువంటి ధన్యత భాగ్యాన్ని సజీవులుగా మాకు మీరు ఇచ్చారు. ప్రత్యక్షంగాను పరోక్షంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యము ప్రశస్తమైనది, నీ వాక్యము అపరంజ కంటే, మేలిమి కంటే, బంగారము కంటే కోరదగినది. అటు అమూల్యమైనటువంటి నీ వాక్యం, నీ ముఖ దర్శనాన్ని మేము చూడగలిగాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆరంభం నుంచి అంతం వరకు నీ కృపలో నడిపిస్తున్నందులకే నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఛానల్ ద్వారా అనేకులు నా ప్రభు వాక్యం చేత నింపబడ్డారని, బలపరచబడ్డారని, ప్రయోజనకరంగా ఉందని, దేవుడు మమ్మల్ని ఆదరించాడని ప్రోత్సహించిందని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తుల్లో పేరు పేరు వచ్చిన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ యొక్క ఛానల్లో వస్తున్నటి వాక్యాలు ప్రభువా, అనగా నీ మాట అనేకులు కొత్తవారు ప్రభువా రాబోయే సంవత్సరాలు దీనిలో పాల్గొనడానికి, ఇందులో వారు కూడా ప్రభు పాలిభాగస్తులు అవడానికి కృపణ దయచేయండి. అలాగే మీరు దీవించబోతున్నందులకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ వాక్యాన్ని విరిచి వడ్డించమని యేసుక్రీస్తు వారి నామం పేరట వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్యం ఇక్కడ మనం గమనిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేటి వరకు దానికి ఆ చోటికి బెరాకా లోయ అని పెట్టారు. బెరాకా అనే మాటకు పుట్టినోట్ల కింద చూస్తే స్తుతి లేక ఆశీర్వాదం. అమ్మా, ఈ చివరి ముగింపు వరకు మనం ఏం పొందాం తెలుసా? ఆశీర్వాదం పొందాం. 2023 ముగింపులోకి వచ్చేట మనం ఆశీర్వదించబడ్డాం కదా. జనవరి మొదలుకొని జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల ముగింపులోనికి వచ్చాం. డిసెంబర్ నెల ముగింపులోనికి వచ్చాం. అంటే ఇది ఆశీర్వాదం కదా. ఎవరికి? ఆ రోజులో వారికి ఆశీర్వాదం, ఈ రోజులో మన జీవితాలకు ఆశీర్వాదం. ఈ రోజును చూడని వారు కూడా భూమి మీద ఎంతోమంది ఉన్నారు. ఈ మాటలు ప్రత్యక్షంగా వినేవారు ఉన్నారు, పరోక్షంగా చూసిన వారు కూడా ఉన్నారు. కొంతమంది కాలగర్భాన కలిసిపోయిన వారు కూడా ఉన్నారు. వారందరికంటే మనమేం గొప్పవారని చెప్పడం లేదు. దేవుడు ఈ మాటలు వినడానికి నిన్నింకా ఉంచి ఉన్నంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. సరే, ఎందుకు వీరు ఈ బెరాకా లోయలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో నేను కొంత చరిత్ర మీకు చెప్తాను. ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఈరోజు మనం ఏం చేయాలో చదువుకుందాం. ఈ అధ్యాయంకి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు మీదకి, తన జనాంగం మీదకి కొంతమంది దండెత్తి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని యెహోవాను వారు ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, హెచ్చించబడుతున్నారు. కానీ దేవుని ప్రజల మీదకి శత్రు సైన్యాలు 3 వచ్చారు. ఒక దేశం మీదకి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారన్నమాట. ఈ 3 వచ్చినప్పుడు ఈ 3ని జయించగలిగినటువంటి సామర్థ్యత వీరిలోకి లేదు. ఎందుకంటే ఒకరిని ఇంకొకరు కొట్టచ్చు, కానీ ఒకరు 3ని జయించాలంటే ఇది కష్టం.
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళ పరిస్థితులు భయం అయిపోయింది. సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాలు ఎలాగుందో తెలుసా? 15వ వచనం చివరి లైన్లో చూస్తే, మీరు భయపడకుడి జడియకుడి ఉంది. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు ఇక్కడ చదువుతున్నాం. అంటే వాళ్ళు భయపడుతున్నారు. దేవుని ప్రజలందరిలోనికి ఏమొచ్చింది? ఓ గొప్ప భయం వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళలో, ఆ బాధలో, ఆ కష్టములో, ఆ శ్రమలో, ఆ ఇబ్బందులో, ఆ కొలిమి వేయబడుతూ పుటమి వేయబడుతున్న దినాల్లో వారు భయపడుతున్నట్టుగా చూస్తున్నాం. 3 రాజులు వారి మీదకి రాగా వారు భయపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ భయపడుతున్న దినాలలో దేవుడు వారితో ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా దర్శిస్తున్నాడో చూస్తున్నాం. యూదా వారందరూ తమ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలవబడిరి. యూదా ప్రజలు మనం చూస్తున్నాం ఏమయ్యారట? దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని సన్నిధిలో వారు నిలవబడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని ప్రసన్నత అంటే ఇక దిక్కులేని వారికి ఎవరు? అవును, ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు? దేవుడే. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు? మనకెవరు అమ్మ? ఈ సంవత్సరానంతరం ఆనాటి మొదలుకొని, జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ మాసం వరకు ఎవరు తోడా? దేవుడే మనకు తోడు. అసలు మనం గమనించగలిగితే వాళ్లకు దేవుడు సన్నిధి, దేవుని తోడు వారికి ఉంది. వాళ్ళ గురించి మనం చదివితే ఇక్కడ రాబడిన మాట చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపరుస్తులారా, నా మాట వినండి, ఆయన మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారు. దేవుని ప్రజల్ని బలపరిచాడు. ఈ 2023 సంవత్సరంలో ప్రారంభం నుంచి సేవకులు మిమ్మల్ని వాక్యపు రీతిలో మిమ్మల్ని బలపరిచారు, ప్రార్థనలో బలపరిచారు, సహవాసంలో బలపరిచారు. అవునా కాదా? మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన మేలు జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన సహాయం చేస్తాడు. దేవుడు మీ పక్షాన మేలు జరిగిస్తాడని ఏం చేశారు? వాళ్ళు బలపరిచారు, వాళ్ళు సహాయం చేశారు, వారు మిమ్మల్ని నడిపించారు, వాళ్ళు మీకు ఒక ఊరట కలిగించారు. ఇదిగో మీ పక్షాన ఒక సంఘం ఉంది, ఒక నాయకుడు మిమ్మల్ని లీడ్ చేశాడు. సంఘ నాయకులు, సేవకులు వాళ్ళ ప్రార్థనల ద్వారా, పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా నేటి వరకు మీరు ఎలాగున్నారు? మీ బలమో మీ జ్ఞానమో కాదు, దైవ సన్నిధిలో పరిశుద్ధుల ప్రార్థన బట్టి నేటి వరకు మీరు ఎలాగున్నారు? బలం కలిగి సజీవులో నిలబడ్డారు. నీ డబ్బు నేను బ్రతికించలేదు. నీ ప్రయాణంలో నీ రాకపోకలు ఈరోజు విన్నానండి, దారిలో పోతా ఎదుటి వాళ్ళు గుద్దారంట. ఈమె బండిలో ఉంచబడింది, చెయ్యి ప్యాక్షన్ అయింది, 3 నెలలు పడవబడుకోవాలి. ఈమె పోయి గుద్దలా, వాళ్ళే గుద్దుతున్నారు. ప్రమాదాల్లో, ప్రయాణాల్లో, రాకపోకుల్లో వీళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి. ఈరోజు మనం కన్నా ఉంటే, ఇంకా బతికి ఉన్నామంటే, ఇంకా సజీవంగా ఉన్నామంటే, ఈ మాత్రం స్థితిగతిలో ఉన్నామంటే, ఈరోజు ఎంతోమంది మరలా కూడా కరోనా మరలా వెంటాడడానికి ప్రయత్నిస్తుంది మరొక వేరియేషన్లో. ఇది 5వ అన్నట్టు చూస్తున్నారు. అంటే వీటన్నిటి మధ్యలో ఇంకా మనం కాపాడబడుతున్నామంటే, రక్షించబడుతున్నామంటే ఇది దేవుని కృప కాదా? మీరు ధైర్యంగా ఉండండి. మీ పక్షాన ఎవరున్నారు? మీ పక్షాన. మీరు భయపడవద్దు, మీరు కుమిలిపోవద్దని, మీరు జడియవద్దు అని యెహోషువ వారిని ప్రజలందరిని ధైర్యపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నా. అప్పుడు వారు అలాగ చేసిన తర్వాత దేవుడు వారితో జోక్యం చేసుకున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే దేవునికి ప్రతిగానాలు చేశారో, యెహోవాను స్తుతించారో, వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చినటువంటి అమ్మోనులు, మోయాబీలను, శెయీరు మన్యవాసులను మాటగాని పెట్టిన కనుక వారు హతులయ్యిరి. ఎప్పుడైతే వారు హతులయ్యారో వాళ్ళ జీవితాల్లో చెప్పసఖ్యము కాని ఆనందాన్ని అనుభవించారు దేవుని ప్రజలు. అంటే దేవుడు యుద్ధం జరిగించాడని, దేవుడు జోక్యం చేసుకున్నాడని వాళ్ళు సంతోషించారు. వాళ్ళ హృదయాలకి ఏమొచ్చిందో చూడండి. 27వ వచనం చూస్తే, ఇలాగున యెహోవా వారి మీద, శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచాను. వాళ్ళకి ఏమొచ్చేసింది? ఎంత సంతోషం! ఇంకా సంతోషానికి కారణం ఏమిటి అని అంటే పై వచనంలో చదువుతాం చూడండి. 25వ వచనం. ఎందుకు వారు అంత సంతోషమయ్యారు?
యెహోషాపాతును అతని జనుల వారును వస్తువులను దోచుకున్నట్టుకును దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోయిన కలిగినదంతటి కంటే ఎక్కువగా ఒలుచుకొని కొలసమును అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినాలు బట్టి నందికవులు నవ్వు వచ్చింది. ఏంటంటే బంగారం ఎన్ని రోజులా ఎత్తుకుంటా ఉంటే వస్తూ ఉన్నది. మనకు కానీ దొరికితేనా అయ్యో ఇంకంతే, పని పాట అక్కడ భయం. 3 రోజులు ఒలుచుకునేంత బంగారు కానీ ఎత్తుకుంటే ఇంకెట్టుంటుందో మన జీవితాలు. వాళ్ళు ఎందుకు ఆనందించారో తెలుసా? వాళ్ళకి డబ్బు దొరికింది, వాళ్ళ బంగారు దొరికింది, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి దొరికింది, వాళ్ళకి కావాల్సిన వస్తువులు దొరికాయి. యుద్ధానికి వచ్చినప్పుడు వస్తువులు దొరుకుతాయి కదా, ఈటలు కావచ్చు, బాకులు కావచ్చు, కత్తులు కావచ్చు, గుర్రాలు కావచ్చు, కవచాలు కావచ్చు, శిరస్థానం కావచ్చు, డాలు కావచ్చు, దట్టి కావచ్చు, ఇవన్నీ కూడా మేలిమి దట్టి అవన్నీ వారు ఏం చేస్తారు? అన్నీ తెచ్చుకున్నారు, వస్తువులు తెచ్చుకున్నారు, అన్ని కొల్లసమంతా తెచ్చుకున్నారు. వీళ్ళు పోయి కొనుక్కొని పోయిన దానికంటే దానికి డబల్గా తెచ్చుకున్న వాడు ఆనందం చెప్పలేకపోయింది. కారణం నేటి వరకు వాళ్ళకి దేవుడు వారు ఆశీర్వదించబడ్డారు. అమ్మ ఈ 2023లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏమయ్యో తెలిసిన ఇల్లు మారాయి, బ్రతుకులు మారాయి, స్థాయిలు మారాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏమన్నా లేకపోయినా దైవ సన్నిధులు ఆశీర్వదించబడ్డా మనం. ఏమయ్యాం? మీరు వింటున్నారు కదా, ఛానల్లో చూస్తున్నా మీరు, బుధు గురు శుక్రు ఖచ్చితంగా 99% వరకు 1-2 మిస్ అయిన ఉండొచ్చేమో, కానీ 52 వారాలైతే దాదాపుగా 50 వారాల వర్తమానాలు మీకు వచ్చాయి ఈ ఛానల్ నుంచి. షాలేం స్వరం నుంచి 50 వీడియోలు వర్తమానాలు మీ దగ్గరికి వచ్చాయి. సేవకులు, పెద్దలు, విశ్వాసులతో మరి నేను వీళ్ళందరూ కూడా ఈ ఛానల్ వాక్యాన్ని అందించావు. ఎంత ఆశీర్వాదం అండి! ఈ ఛానల్ ఆశీర్వదించబడింది. మరొకటి అర్థమైందా? జీరోలో ఉన్నది కొంతమందితో అది ప్రారంభించబడి అది దినదినము అనేకులతో సంపూర్ణంగా యాడ్ అవుతూ వస్తుంది. సభల్లో, కూడికల్లో, కార్యక్రమాల్లో ఈ షాలేం స్వరము ద్వారా దేవుడు ఎంతగానో అనేకుల్ని వాళ్ళు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారి జ్ఞానం, వారి బలం, వారి సామర్థ్యతను వాడుకున్న విధానం ఈ ఛానల్ ద్వారా చూస్తున్నాం. మన గొప్పతనమో మన అతిశయమో మనది కాదు, దేవుడే వాడుకున్నాడు. ఇందులో పెద్దవారిని, ఇందులో చిన్నవారిని, కుటుంబాలను, సేవకులు, సంఘ పెద్దలను, విశ్వాసుల్ని ఈ పరిచయలో వాడుకున్నాడు దేవుడు. అందువల్ల మనం ఆత్మీయతలో ఆశీర్వదించబడినటువంటి సంఘం. అవునా కదా? ఏమో ఎలా ఆశీర్వదించబడం? ఆత్మీయతలో అడుగంటిపోకుండా ఆత్మీయలో మనం వృద్ధి చెందాం. దినదినము ఏమేం వృద్ధి చెందాం, ఆనందించబడుతున్నాం. వారంలో 5 మీటింగులు మనం వింటున్నాం. ఎన్ని మీటింగులా? సోమవారం ఒకరోజు ఖాళీ, మిగతా రోజు ప్రార్థన ద్వారా ప్రతిరోజు 1 గంట దేవునితో గడిపి మనం ఆనందిస్తున్నాం. ఇది ఆత్మీయుల ఆనందం అంటారు. దీన్ని శరీర ఆనందం వేరే వస్తుంది పోతుంది. ఈరోజు సెల్లు కొన్నాను, నీళ్ళలో పడిపోయింది, నా సెల్లు డబ్బు ఏమైందా? అప్పుడే పోయింది ఆనందం. ఇప్పుడు పోయింది కాదు, కథ చెప్తున్నా నేను. ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏడ పూడ్చింది వీడి సెల్లు అని. అంటే అది 50,000 కూడా సెల్లు కావచ్చు, నీళ్ళలో పడిపోయింది, పోయింది. ఎంత పోయిందో డబ్బు? నిజంగా ప్రభువా నిజమేగా సెల్లు పడిపోయింది నాయన, ఎట్టనైనా సేవకు పరిచర్య కంటే దేవుడు మరలా సహాయం చేశాడు. అదే సెల్లో కంటిన్యూస్గా వాక్యాలు పంచగలుగుతున్నాం. అమ్మా దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు తెలుసు. అయ్యా నీ పనికి వాడుకోవాలి ప్రభువా. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఒకటి తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. బెరాకా లోయ, ఆశీర్వాదపు లోయలో చూస్తున్నాం. బెరాకాలో వారు ఆశీర్వదించబడ్డారు. ఎందుకో తెలుసా? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అవునా కదా? ఆ యుద్ధ భూమిలో ఎవరున్నారు? దేవుడే జోక్యం చేసుకున్నాడు. యుద్ధం మీది కాదు, యెహోవా జరిగిస్తాడు. ఈరోజు వీళ్ళు ఎలాగున్నారంటే వీటన్నిటిని సంపాదించుకుంటా చెప్పలేని ఆనందంతో వాళ్ళ జీవితండి అపాయం తప్పించబడింది. ఎందుక అపాయం ఏదో అంటే అర్థమేమి? వాళ్ళు వచ్చి వీళ్ళని చంపలేదు, అది అపాయం తప్పించబడినట్టు కదా. అపాయము తప్పించబడింది. రెండవది, వారి జీవితంలో ఐశ్వర్యం సంపాదించారు, వారి జీవితాల్లో ఆనందం సంపాదించారు, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం సంపాదించారు.
ఇంకేం కావాలమ్మా? ఇంకేం కావాలి వాళ్ళకి? అందుకే 27 వచ్చిన మనం మూలవాక్యం చదువుకున్నాం. 20:27 ఏం చదువుకున్నాం? 26 వచనంలో 4వ దినమున వారు బెరాకాలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే వాళ్ళు అలాగే చేస్తారు, దేవుడు చేసిన మేలకై వాళ్ళు ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు. అందుకే కృతజ్ఞులుగా ఉండాలి మనం. మీరు యెహోవా నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అవుగుదురు. ఈరోజు కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. నేను అయ్యా మమ్మల్ని ఆశీర్వదించావు ప్రభువా, మా ఇళ్లలో నీ ప్రసన్నతను అనుభవించావు, మా మధ్యలోకి దిగి వచ్చావు, మా ఇల్లు, మా ఊళ్ళో, మా పరిస్థితులు అన్నిటిలో నీ సహాయం ఉండగా క్షేమంగా ఉన్నామా. మనం కంటిన్యూగా సంవత్సరం బెడ్లు ఏం పడుకోవాలా? మన కళ్ళ ముందు ఎంతమంది పడుకున్నారు తెలుసా? ఏనా మనం పడుకోలేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మన ప్రయాణంలో ఏ రాకపోకలో అపాయం లేకుండా ఈ డిసెంబర్ వరకు నడిపించాడు, జనవరి నుంచి. అందును బట్టి దేవునికి స్తోత్రం. అవునా కాదా? దేవుడు నీకేం ఆశీర్వదించాడు, నిన్నేం ఆశీర్వదించంటే దీనికంటేనా ఎవరో అంటారు, అయ్యా సార్ ఆరోగ్యమే ఆశీర్వాదం సార్. ఏదంట? ఆరోగ్యమే ఆశీర్వాదం. ఆరోగ్యం లేకుండా ఎంతమంది బాధపడుతున్నారని. ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నాం, ఎంత ఆశీర్వాదం. అన్నాడు శివన్న, అయ్యా ఈరోజు తెలిసిందయ్యా ఆరోగ్యానికి ఉన్నంత విలువ, ఆరోగ్యమే ఆశీర్వాదం అన్నాడు. ఏందట? అవును. గొంతు మోగపోయినప్పుడు, దేహం పడుకున్నప్పుడేనా ఒంటరిగా ఉంటే నిన్ను చూసేవారు ఎవరు లేరు, దేవుడని సహాయం వచ్చే దేవుని దగ్గరికి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆశీర్వదించబడుతున్నామంటే ఇది దేవునిదే కాదా? దేవుని కృప కదా. అందుకే ప్రభుకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని వాక్యం ఉంటుంది, ఆనందించువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారట. యెషయా గ్రంథం చూడండి. కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారంటే ఈ 3 కారణాలు, మీ ఎదుటికి 4 కారణాలు చెప్పాను. యెషయా గ్రంథం 51:3 చూడండి ఒకసారి. దీన్ని దాటి మరొక మాటలోకి వెళ్దాం. కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? 51:3 యెషయా గ్రంథం. యెహోవా దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేస్తున్నాడు, భూములు యెహోవా తోట వలె చేస్తున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులను, సంగీత గణములు దానిలో వినబడును. ఆనంద సంతోష కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు వచ్చింది? ఏమిటా? అరణ్యం ఎడారిగా మారినప్పుడు కదా. ఎడారి భూమి తోటవలైనప్పుడు, పాడైన స్థలములో ఆదరించబడినప్పుడు ఆనందమైంది. పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తే వారికి ఏమొచ్చింది? డాక్టర్ బతకను మరొక చోట పోయి బ్రతికిస్తే, అయ్యా మాకు ఆనందం ఇచ్చా, మమ్మల్ని బ్రతికించావే అంటావు కదండి. ఈరోజు నిన్ను బ్రతికించిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు? అర్థం? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని కదా. మనం ఏం చేస్తాం దేవునికి? మన బ్రతుకునిచ్చాడు, ధనమునిచ్చావయ్యా, పదవినిచ్చావయ్యా, అధికారం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా? ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడుతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడుతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. నిజమే కదండి? ఈ పాటలో పాడాలి, అయ్యా ఏం చేస్తాను ప్రభు నన్ను ఇంత కాపాడావు, ఏం చేస్తాను ప్రభు నన్ను రక్షించావు, ఏం చేస్తామని ప్రభు ఇంతగా నన్ను ఆశీర్వదించావంటే నువ్వు ఆయనతో జీవించావే, అది దేవునికి ఆనందం. అమ్మా పండగలు కొడుకులు కూతుర్లు ఉంటే ఎట్టుంటుందో తల్లిదండ్రులకి, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆ ఆనందం. దేవుడు కూడా కోరేది నువ్వు ఏమిస్తున్నావు అడగల, నువ్వు ఉంటే చాలు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ సంవత్సరం ముగింపు వరకు దేవుడు నీతో నాతో మనందరితో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే మనం ఆనందించాలి, సంతోషించాలి.
ఎందుకని 107వ కీర్తన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ చివరి అంతపు కుడికులు అంటే 107:21 చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? కీర్తన 107:21. ఆయన కృపను బట్టి నరులు ఆయనకు చేయు ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పములు చెల్లించుదురుగాక కదండి. కృతజ్ఞతార్పాలు, కృతజ్ఞతాస్తుతులు. అమ్మా ఏం చేయాలంటే, మనం డాక్టర్ ఆపరేషన్ చేసి ఊరికి పంపిస్తాడా? డబ్బు కట్టదా? జాయిన్ అయితే డబ్బు కట్టదా? ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ డబ్బు కట్ట? ఒక డాక్టర్ మేలు చేస్తేనే, బ్రతికిస్తేనే, ఆపరేషన్ చేస్తేనే, మందులు చేస్తే, అన్నీ చూస్తేనే, స్థలం ఇస్తేనే, అవకాశం ఇస్తే, బెడ్ ఇస్తే ఇంత డబ్బు కడితివి. సంవత్సరంలో 366 రోజులు నీకెంత సేవ చేశాడు ప్రభు. కాపాడాడు, రక్షించాడు, దూతలు ఉంచాడు, ఆయన కూడా నీతో ఫాలో అయ్యాడు. ఇంత చేసిన దేవుడికి నువ్వేమిస్తావు? ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన ప్రభుకి దేవుడు ఏమను? కృతజ్ఞతాస్తుతులు నీ అర్పణలు దేవుడు అడిగాడు. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా అన్నాం, వాడుతున్నాం. మనకున్నవన్నీ ప్రభులో వాడాలి. ఎవరిచ్చింది అవన్నీ? దేవుడు నీకు ఇవ్వాలంటే సెల్లు వచ్చింది, బండి వచ్చింది, ఇల్లు వచ్చింది, వాకిలు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఆయన ఇకపోతే ఏమి రాదు. ఇచ్చిందని ఎవరి కోసం ఇవ్వాలి? ఇచ్చింది ఇస్తామా మనం? ఆడిస్తామా? నీ సెల్లు ప్రభు కొరకు వాడాలి, నీ బండ్లు ప్రభు కొరకు వాడాలి, నీ ఇళ్ళు ప్రభు కొరకు వాడబడాలి. జక్కయ్య ధనవంతుడే కానీ తిరిగి దేవునికి ఏమి ఇచ్చాడు? తన ఇల్లు ఇచ్చాడు. సువార్త వినిపించబడింది ఇల్లు. ఆ ఇల్లు నీ ఇల్లు వాడుకుంటున్నారా? శాలేం స్వరం చూస్తున్నామా? మీరు కూడా మీ సంఘ సేవకులు పిలిచి, మీరున్న స్థానిక సంఘంలో మీరు మీ పరిశుద్ధులు పిలిచి ఇలాగూ నడిపిస్తున్నారా? ఎన్నడైనా చేస్తున్నారా? జరిగిస్తున్నారా? జరిగిస్తే మంచిది, వందనాలు. జరిగించకపోతే 2024 మీరు ప్రయత్నించే చూడండి. ఈ శాలేం స్వరం ద్వారా అనేకులు ఇలా కూడికలు చేయుడుగా వారు ఆశీర్వదించబడ్డారని నేను సాక్ష్యం చెప్తున్నాను. మీరు ఆశీర్వదించబడాలా? ఆరోగ్యములోను, ఐశ్వర్యములోను. ఇదిగో మనం చదువుకున్నామే ఈ స్టోరీ. ఏ స్టోరీ? బెరాకలో దీవించబడినటువంటి పరిశుద్ధులు, బెరాకలో ఆశీర్వదించబడిన విశ్వాసులు. నీవు అలా ఆశీర్వదించబడాలంటే, నువ్వు అలా దీవించబడాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరంతములోనికి వచ్చావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని గణపరచాలి, దేవుని కొనియాడాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదరగాక. అర్పణలతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదరగాక. ఈరోజు దేవునికి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవా, ఇంతవరకు నడిపించావు ప్రభువా, నీకు స్తోత్రములు ఆయన, నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, నా కుటుంబ విషయంలో, నా బిడ్డల జీవితాలు, నా భర్త జీవితాలు, నా భార్య జీవితాలు, నా బిడ్డల జీవితాలు, మా బంధువర్గాల జీవితాలు, మా రాకపోకలు, మా పనిపాట్లు తండ్రి నువ్వు తోడుగానవు ప్రభువా, నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు కోరింది ఇదే, దేవుడు అడుగుతున్నది ఇదే. ఇటు ధన్యత, ఇటు అవకాశం ఇచ్చిన ప్రభుకి ఈ బెరాకలో వారు ఏమయ్యారు? వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు జయము పొందారు, వారు ఆరోగ్యం పొందారు, వారు ఆనందించబడ్డారు, వారు ఐశ్వర్యం పొందారు. ఇవన్నీ వారు అనుభవించారు. ఈరోజు నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలి? అమ్మా, నీ కొరకు ప్రభునిటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు ప్రభునిటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈ చివరి అంతపు దినాలైనా ఇప్పుడైనా ప్రభుకి హృదయం ఇస్తావా? ఇప్పుడైనా ప్రభు నమ్ముకుంటావా? ఇప్పుడైనా దేవుని దగ్గరికి వస్తావా? దేవుని నమ్ముతావా? రేపు వాయిదా వేస్తావా? ఇదిగో 2023 కూడా దాటిపోతా ఉంది, దాటిపోయింది. 24లోకి ప్రవేశిస్తున్నావు. ఇంకైనా యేసయ్యకు హృదయం, నీ పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. దేవా, నన్ను రక్షించు ప్రభుని నీ నోటితో ఒప్పుకో. ప్రభు నీ సహాయం చేస్తాడు, నేను రక్షించి నేను కాపాడి దేవుడు తన కృప ద్వారా నేను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత భాగ్యం చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అనుగ్రహించబడాలని. ఈ 2023 సంవత్సరం అంతకు దేవుడు తోడుగా ఉన్నాడు. 2024 కూడా ప్రభు సహాయం చేస్తాడు. తర్వాత దేవుని వాక్యం మనం వినబోతాం. అట్టి విధంగా ప్రభు మన జీవితాలకు దేవుడు ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆనా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ సంవత్సరంలో మీరు నడిపించిన శాలేం స్వరం యూట్యూబ్ ఛానల్కై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుల ద్వారాను, తండ్రి పెద్దల ద్వారాను, యవనస్తుల ద్వారాను అనేకమైనటువంటి వాక్యాలు ఈ ఛానల్ ద్వారా మీరు అందించారు.
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాబోయేటువంటి 2024లో కూడా నిడారంభరంగా జరిగించ అనేక పలు స్థలాల్లో ఈ పరిచయం వాడబడినట్లుగా మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు ఆశీర్వదించందరికీ స్తోత్రాలు. ఈ ఛానల్లో చూసిన వారందరూ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. సంతోషము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆనందము కలిగించమని, సహాయముతో, దీవెనతో, మేలుతో నింపి పంపించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్.